నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రఘునందన్ని, ప్రొఫెషనల్ ట్రైనర్ని. మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కగానే కండక్టర్ వేసే మొదటి ప్రశ్న ఏమిటో గమనించారా? ఎక్కడికి వెళ్ళాలి అని. ఇంతెందుకు, మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికో టైప్ చేయండి అని అడుగుతుంది. ఉబెర్ కానీ ఓలా కానీ. అంటే చిన్న జర్నీకే మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడికి వెళ్తారు మరి? సో ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి అని అంటే మనం గోల్ ఏంటో జీవితంలో నిశ్చయించుకోవాలి. ఈనాటి మన కార్యక్రమం 4D ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్. అంటే మీ లక్ష్య సాధనలో మనం పెట్టుకోవాల్సిన గోల్ ఎలా ఉండాలి అనేది ఈరోజు చూద్దాం. అంటే 4D అంటే ఇట్స్ అన్ యాక్రోనిమ్. అంటే ఫస్ట్ D ఈజ్ డ్రీమ్, సెకండ్ D ఈజ్ డిఫైన్, థర్డ్ D ఈజ్ డివైడ్ అండ్ ఫోర్త్ D ఈజ్ డూ ఇట్. అంటే డ్రీమ్, డిఫైన్, డివైడ్, డూ ఇట్. ఈ ప్రాసెస్ ద్వారా మనము మన గోల్ని అంటే మన లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి, దాన్ని ఎలా సాధించాలో ఈ కార్యక్రమంలో చూద్దాం. ఫస్ట్ D డ్రీమ్. అంటే మనకు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కలలంటే నిద్రలో వచ్చేవి కాదు, మిమ్మల్ని నిద్రపోకుండా చేసేవి అని చెప్తూ ఉంటారు. అంటే మీరు మొదటగా డ్రీమ్ చేయండి. అంటే మీరేం కావాలి అనుకుంటున్నారో మీకు ఒక క్లారిటీ ఉండాలి, మీ మనస్సులో మీకు క్లారిటీ ఉండాలి. అయితే ఈ డ్రీమ్ అనేది ఎలా ఉండాలి అని అంటే డిజైరబుల్ అండ్ అచీవబుల్ రెండు ఆ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అంటే డిజైరబుల్ అని అంటే ఏంటంటే మీ డ్రీమ్ని సాధించాలి అనే తపన మీలో ఎంతగా ఉంది, ఆ డిజైర్ అనేది ఎంతగా ఉంది. ఆ తర్వాత అచీవబుల్, మీరు అనుకుంటున్న ఆ డ్రీమ్ ఈజ్ ఇట్ అచీవబుల్? ఈ రెండు పారామీటర్స్ని కనుక మీరు పరిశీలిస్తే అప్పుడు మీ డ్రీమ్ సరిగా ఉన్నట్టు. మొదటగా మనం డిజైరబుల్ అని అనుకున్నాం కదా. ఈ డిజైర్ మరి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీ డ్రీమ్ సాధ్యమవుతుంది అని అంటే డ్రీమ్ అనేది ఒక బర్నింగ్ ఫైర్ లాగా ఉండాలి. చిన్న ఫైర్ చిన్న వెలుతురుని, చిన్న మంటని ఇస్తుంది, అలాగే చిన్న హీట్ జనరేట్ చేస్తుంది. అదే పెద్ద ఫైర్ చూసుకోండి, అది ఎంత మంటనిస్తుంది, ఎంత వెలుతురునిస్తుంది, ఎంత వేడినిస్తుంది. అలాగే మీ డిజైర్, చిన్న డిజైరు చిన్న ఫలితాలను ఇస్తుంది, పెద్ద డిజైరు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తుంది. సో మీ డ్రీమ్ కనుక పెద్ద ఫలితాలని ఇవ్వాలి అనుకుంటే మీ డిజైర్ అతి పెద్దగా ఉండాలి. దాన్నే మనం బర్నింగ్ డిజైర్ అంటాం. అంటే మీ బర్నింగ్ డిజైన్ అంటే మీరు సాధించాలనే ఆ తపన మీలో ఎంత ఎక్కువగా ఉంటే ఆ డ్రీమ్ కాస్త రియాలిటీలోకి వస్తుంది. ఇక రెండవ అంశం ఏంటంటే అచీవబుల్. ఈ డ్రీము మీకు అచీవ్ అయ్యేందుకు అవకాశం ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఫ్యాంటసీ వరల్డ్లో పడిపోయి దాన్ని డ్రీమ్స్ని ఒక రకంగా కోరుకుంటాం. ఉదాహరణతో చెప్తాను. మీరు ఒక వెయిట్ తగ్గాలి అని అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఇది ఒక మీ డ్రీమ్. దీన్ని ఫస్ట్ క్వశ్చన్ వేయండి, ఈజ్ ఇట్ డిజైరబుల్? అంటే మీకు ఆ వెయిట్ తగ్గాలనే ఆలోచన ఎంతగా ఉంది. రెండో క్వశ్చన్, ఈజ్ ఇట్ డూయబుల్? అంటే అచీవబుల్? అంటే మీకు ఇది సాధ్యమవుతుందా వెయిట్ తగ్గటం? అంటే తప్పకుండా ఈ రెండిటి మీరు టిక్ మార్క్ కొట్టుకోవచ్చు. సో డ్రీమ్ పార్ట్ అయిపోయింది. ఆ తర్వాత డిఫైన్. ఈ డిఫైన్ ఎలా ఉండాలంటే ఆల్ ద డీటెయిల్స్ విత్ డేట్ ఉన్నప్పుడే మీరు డిఫైన్ సరిగా చేసినట్టు. అంటే మన మనసులో ఉన్న ఆలోచన మన నోటి ద్వారా బయటికి రావాలి. ఆ నోటి ద్వారా బయటికి వచ్చేసింది మీరు రైట్ డౌన్ చేయాలి. డీటెయిల్స్ అండ్ డేట్ ఇంక్లూడ్ చేసి మీ డ్రీమ్ని రైట్ డౌన్ చేయండి. ఎందుకు రైట్ డౌన్ చేయమంటున్నానంటే రాయటం వల్ల అంత ఫోకస్ పెరుగుతుంది. 1979లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు. ఏంటంటే మీ గోల్ ఏమిటి అని చాలామందిని ప్రశ్నించారు. దాంట్లో చాలామందికి జస్ట్ నా గోల్ ఏంటో నాకు తెలియదు అని 84% మంది సమాధానం ఇచ్చారు. కొంతమంది మాత్రం 13% మంది మాత్రం నా గోలు ఇలా ఇంజనీర్ కావాలని ఉందని, కొంతమంది అకౌంటెంట్ కావాలని, ఇలా రకరకాలుగా చెప్పారు. బట్ మీరు రాసుకున్నారా అని అంటే నా డ్రీమ్ ఇక్కడ ఉంది, నేను రాయలేదు అని చెప్పారు వాళ్ళు 13% మంది. ఆ తర్వాత 3% మంది మాత్రం వాళ్ళకు డ్రీమ్ ఉంది, వాళ్ళు డీటెయిల్డ్గా
డిఫైన్ చేసి ఒక పేపర్ మీద రాసుకొని ఉన్నారు. అయితే ఒక 15 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ పరిశీలిస్తే ఈ 84% మంది జస్ట్ వారి రోజువారీ జీవితాన్ని గడపడానికి సంపాదిస్తున్నారు. ఈ 13% మంది ఎవరైతే డ్రీమ్ ఉంది బట్ రిటర్న్గా లేదు అనుకున్న వాళ్ళు వీళ్ళందరికంటే 84% మంది కంటే డబల్ సంపాదిస్తున్నారు. కానీ 3% మంది మాత్రం ఈ ఇద్దరిని కలిపితే 10 రెట్లు ఎక్కువగా వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థానంలో నిలబడ్డారు. ఎందుకు ఇదంతా సాధ్యమైందంటే ఎప్పుడైతే వాళ్ళు డ్రీమ్ని రైట్ డౌన్ చేశారో మనకు ఆ గోలు నిజమవుతుంది. ఎందుకు అంటే మన బ్రెయిన్ మనకు ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. అవి ప్రతిరోజు కూడా 55 నుంచి 60 వేల ఆలోచనలకు వస్తాయి మనకి. దీంట్లో కామన్ థాట్స్ ఉంటాయి, ఎక్కువ బలమైన థాట్స్ ఉంటాయి, మీ డ్రీమ్ థాట్స్ ఉంటాయి. అయితే ఏది బలమైందో ఏది మీ డ్రీమో మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు. ఎప్పుడైతే మీరు రైట్ డౌన్ చేస్తారో మీ సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటుంది, ఓ ఇది నాకు ఇంపార్టెంట్ గోల్ అని. అప్పుడు దాన్ని సాధించే దిశగా మీరు అడుగులు ముందుకు వేస్తారు. కాబట్టి డిఫైన్ విత్ డీటెయిల్స్ అండ్ డేట్. కావాలంటే మీరు ఈ వీడియోని ఒక ½ మినిట్ ఆపి ఆ తర్వాత మీరు డిఫైన్ చేయండి. ఆ తర్వాత డీటెయిల్డ్గా ఉంచేటట్టుగా, డేట్ ఉండేటట్టుగా, అంటే ఎండ్ డేట్ ఉండేటట్టుగా మీరు రాసుకోండి. నేను ఉదాహరణతో చెప్తాను. ఏంటంటే ఉదాహరణకి నేను వెయిట్ తగ్గాలనుకోండి, అది నా డ్రీము. అయితే డీటెయిల్స్ డేట్ ఇంక్లూడ్ చేయాలంటే నేను 31 మార్చ్ 2019 కల్లా 5 కేజీల వెయిట్, 2 ఇంచుల నడుము తగ్గాలి అన్నది ఇప్పుడు గోల్ అవుతుంది. అంటే దీంట్లో డీటెయిల్స్ 2 ఇంచుల నడుము, 5 కేజీల బరువు తగ్గాలి, ఇవి డీటెయిల్స్. తర్వాత ఎప్పటిలోగా తగ్గాలి, ఎండ్ డేట్ ఉంది 31 మార్చ్ 2019 కల్లా తగ్గాలి అన్నప్పుడు మీకు డేట్, డీటెయిల్స్ 2 ఇంక్లూడ్ అయ్యాయి. ఇంకా ఆ తర్వాత మూడోది డివైడ్. డి ఫర్ డివైడ్ అంటే ఈ గోల్ని మీరు సబ్ గోల్గా డివైడ్ చేయండి. ఎంతవరకు సాధ్యమైతే అంత సబ్ గోల్స్గా డివైడ్ చేయండి. చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకొని ఆ గోల్స్ని సాధించడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మనము అతిపెద్ద గోల్ని చూస్తే భయపడిపోతాం, దాన్ని సాధించాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. అదే చిన్న చిన్న గోల్గా చేసుకొని ప్రతిరోజు ఆ చిన్న గోల్ని సాధించడానికి మీరు కనుక కృషి చేసినట్టయితే రోజు కొంత పార్ట్ మీరు అకంప్లిష్ చేసిన తృప్తి మీకు కలుగుతుంది. చివరికి ఆ తర్వాత 31 మార్చ్ అని కనుక పెట్టుకున్నారంటే ఆ 31 మార్చ్ లోపు మీరు ఆ గోల్ని రీచ్ కావడానికి కూడా సాధ్యమవుతుంది. అయితే డివైడ్ చేసేటప్పుడు ప్రతి డీటెయిల్ని కూడా నెమ్మదిగా ఎంటర్ చేసుకొని, అంటే రైట్ డౌన్ చేసుకొని ఆ డీటెయిల్ని క్యాచ్ చేయడానికి, సాధించడానికి కనుక ప్రయత్నించినట్టయితే అప్పుడు మీరు డివైడ్ చేసి సాధించటం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ 5 ఇయర్స్ పడుతుంది అనుకోండి ఆ గోలు, అప్పుడు గోల్ని డివైడ్ చేయండి. అంటే 4th ఇయర్ ఎలా ఉండాలి, ఆ తర్వాత వెనక్కి రండి. 3rd ఇయర్ ఎలా ఉండాలి, ఆ తర్వాత వెనక్కి రండి. 2nd ఇయర్ ఎలా ఉండాలి, 1st ఇయర్ ఎలా ఉండాలి. 1st ఇయర్ తర్వాత ప్రతి మంత్కి, అంటే 12 నెలలకి మీ గోల్ అభివృద్ధి ఏ నెలకు ఎంత ఉండాలి, ఇలా కనుక మీరు డివైడ్ చేసుకుంటే అప్పుడు క్లారిటీగా ఉంటుంది. మీరు ప్రతి స్టెప్లో మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకి మీరు 2 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉండాలి అనుకున్నారు పేపర్ పైన, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇలా చెక్ చేసుకుంటూ ఫీడ్బ్యాక్ మీకు మీరే తీసుకుంటూ కనుక ఉన్నట్టయితే అప్పుడు మీరు గోల్ని సాధించే దిశగా అడుగులు వేయగలుగుతారు. ఆ తర్వాత చివరిది డూ ఇట్. మీరు డూ ఇట్ అనేది చాలా అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే డ్రీమింగ్ అనేది అందరికీ సాధ్యమయ్యే పని, కానీ దాన్ని సాధించేది చాలా తక్కువ మంది సాధిస్తుంటారు. ఎందుకంటే డూ ఇట్ అనే యాక్షన్ మిస్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఒకటి డిసైడ్ చేసుకోండి, 80-20 రూల్ని ఫాలో అయిపోయి 80% ఆఫ్ ద రిజల్ట్స్ 20% ఆఫ్ ద వర్క్స్ నుంచే వస్తాయి. ఈ 20% ఆఫ్ ద వర్క్స్ మీ గోల్ను సాధించడానికి ఏవి అన్నది కనుక మీరు గుర్తుపట్టయితే ఆ గోల్ని చూసుకొని ఆ పనులను మాత్రమే చేయడానికి కనుక మీరు ప్రయత్నించినట్టయితే అప్పుడు డూ ఇట్ అవుతుంది. ఒకసారి ఉదాహరణకి మనం వెయిట్ లాస్నే తీసుకున్నాం అనుకోండి. మీకు వెయిట్ లాస్ కావటం ఎలాగో తెలుసు, కానీ పెళ్ళైన తర్వాత వెయిట్ పెరిగిపోయిన తర్వాత ఎవరైనా చెప్పారనుకోండి మీరు వెయిట్ లాస్ కావచ్చు కానంటే నాకు తెలుసు అని అంటారు, కానీ చేయట్లేదు, అందుకని వెయిట్ పెరిగిపోయారు. సో ఇక్కడ
మన డ్రీమ్కి రియాలిటీకి మధ్యలో వారధి ఏంటంటే యాక్షన్. అంటే ఈ డ్రీమ్ని రియాలిటీని కలిపే ఒక వారధి లేదా బ్రిడ్జ్ అనుకోవచ్చు మీరు. ఈ బ్రిడ్జ్ని మనం పూరించాలంటే, మీరు దాన్ని కంప్లీట్ చేయాలంటే మనం ప్రతి పనిని కూడా డూ ఇట్ అంటే ప్రతి పనిని నెమ్మదిగా చేస్తూ ఉండాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీరు ఈ 4D ప్రాసెస్ ద్వారా అంటే మొదటగా డ్రీమ్ చేయండి, ఆ తర్వాత డిఫైన్ చేయండి. ఈ డ్రీమ్ ఎలా ఉండాలి? డిజైరబుల్గా ఉండాలి, అలాగే అచీవబుల్గా ఉండాలి. ఆ తర్వాత డిఫైన్ చేయండి. ఈ డిఫైన్ ఎలా ఉండాలి? డీటెయిల్డ్గా ఉండాలి, ఎండ్ డేట్ ఉండాలి. ఆ తర్వాత డివైడ్ ఇట్. డివైడ్ అంటే ఎన్ని సంవత్సరాలకు పెట్టుకున్నారు దాన్ని డివైడ్ చేయండి. ప్రతి సంవత్సరానికి కానీ లేదా కొన్ని నెలలు, 6 నెలలకు కనుక సెట్ చేసుకున్నట్టయితే 6 నెలలు ప్రతి నెలకు డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకొని చివరిది డూ ఇట్ అంటే ప్రతి చిన్న పనిని సబ్ గోల్స్గా డివైడ్ చేసుకున్న ప్రతి చిన్న పనిని డూ ఇట్ చేస్తూ 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 వెళ్తే అప్పుడు మీరు గోల్ని సాధించే దిశగా ముందుకు వేస్తారు. అయితే డ్రీమ్కి డిఫైన్కి మధ్యలో వారధి యాక్షన్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ గోల్ అయినా సాధించారు అంటే అది కేవలం వాళ్ళ యాక్షన్ ద్వారా మాత్రమే సాధించారు. ఎప్పుడు డ్రీము మీకు ఫలితాలను ఇవ్వదు, యాక్షన్ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ 4D ప్రాసెస్ ద్వారా మీరు డ్రీమ్, డిఫైన్, డివైడ్ అండ్ డూ ఇట్ ద్వారా మీరు మీ గోల్స్ని రాసుకొని, కావాలంటే మీ గోల్ని ఈ కింది బాక్స్లో టైప్ చేసి పెట్టండి, మీకు మేము ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ ద్వారా మీరు గోల్ని పెట్టుకుంటారు, అలాగే సాధిస్తారని కోరుకుంటూ నమస్కారం.